సో ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ ప్లేస్ దగ్గరికి వస్తే మీరు థియేటర్కి సంబంధించి ఒక రీసెర్చ్ అనేది కూడా చేస్తుంటారు. నాట్ ఓన్లీ మనకి పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి స్టోరీసే కాదు, కాంటెంపరీ రిలవెంట్ ఇష్యూస్ మీద కూడా. పురాణాలు ఇతిహాసాలు అంటే మనం ఆల్రెడీ వినుంటాం కదా, దాని మీద కూడా మళ్ళీ మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటేనండి, కథలు కొన్నాళ్ళు ప్రపంచంలో ఉన్న తర్వాత మారిపోతూ ఉంటాయి, కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. అంతే, దాందే ఉందండి. ఇప్పుడు మీ గురించి ఎవరైనా ఏమైనా చెప్పారనుకోండి, 4 నాళ్ళు చేరేసరికి అది మారిపోతుంది. సో మనం చేయాల్సింది రీసెర్చ్. ఎందుకు మైథాలజీ మీద ఒక్కొక్కసారి కొంతమందికి దేవుడి మీదైనా ఒక వ్యతిరేక భావన కలుగుతుంది? కారణం ఏమిటంటే మనం దాని రీసెర్చ్ సరిగ్గా చేయకపోవడం. ఏడాది 2 ఏళ్ళు రీసెర్చ్ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే, ఓహో అసలు మనకు తెలిసిన కథే వేరు, ఇప్పుడు నిజం వేరు. కానీ పరిశోధనలో మనం పాతకాలపు విషయాలు మాత్రమే చూసుకోవడం కాదు, మనం దీని కొత్త తరానికి నేటి తరానికి మేటిగా ఎలా చెప్పాలి అది కూడా పరిశోధన చెయ్యాలి. అంచేత అది ఎంత నరకాసుర వధ అయినా సరే మధ్యలో సినిమా పాటలు ఉండాలి, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ నుంచి ఒక ఫేమస్ క్యాప్షన్ తీసుకోవాలి. మనం ఏమీ కామెడీ చేయట్లే, కానీ జనరంజకంగా చూపిస్తున్నాం. కానీ చివరికి నరకాసుర వధని ఎక్కడ తీసుకెళ్ళి కలిపాం? స్వచ్ఛ భారత్లో కలిపాం. ఓకే. సో కరెంట్ రెలవెన్స్ అనేది తీసుకురావాలి. కారణం వీటిలన్నింటికి ఏమిటంటే, ఒక డ్రామాలో చెప్పిన ఒక డైలాగ్ ఉంది, అ ట్రాన్స్ఫర్మేషన్ మే నాట్ బీ అన్ ఇమీడియట్ నెసెసిటీ బట్ ఈజ్ అ లాస్టింగ్ ఆపర్చునిటీ. మార్పు అనేది వెంటనే అవసరం లేకపోవచ్చు, కానీ వస్తే మాత్రం అది ఎప్పటికీ ఒక అవకాశంగా మిగిలిపోతుంది. సో 65 క్యారెక్టర్స్కి ఒకసారి డబ్బింగ్ చెప్పానండి. ఓ, సేమ్ ఓన్లీ ఒక సింగిల్ ప్లేలో? ఒక సింగిల్ ప్లే. మామూలుగా ఏంటి పేరు? బలి బహు బలిష్ఠ అండి. బలి చక్రవర్తి, బలి బహు బలిష్ఠ. బలి చక్రవర్తి మీద కాన్సెప్ట్ తీసుకొని చేసాం. నాకు కూడా తెలియని విషయాలు నాకు తెలిసాయి. మా కుటుంబంలోని పెద్దలు కొంతమంది చెప్పారు, తర్వాత సాహిత్య రంగంలోని పెద్దలు కొంతమంది చెప్పారు, ఆధ్యాత్మిక సద్గురువులు చెప్పారు, మా నాన్నగారు. సో విషయం ఏమిటంటేనండి, మనం ఏమనుకుంటామంటే, ఓ మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ పిల్లలకి మేము ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ చేత ఇప్పుడు 4 ఏళ్ల వయసు నుంచి 73 ఏళ్ల వయసు వారు వరకు నా దగ్గర నటించారు. ఇప్పుడు 65 మంది క్యారెక్టర్స్ కి మీరే డబ్బింగ్ చెప్పారంటే ఎంతమంది క్యారెక్టర్స్ అందులో ఉన్నారు? అసలు 65 మంది ఉన్నారు. 65కు 65 మీరే చెప్పేశారు. ఇంకా వేరియేషన్ ఎలా చెయ్యాలి కదండి. నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు అడగాలనిపించింది ఏంటంటే, వాయిస్ చాలా 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 బాగుంది, పాటలు ఏమన్నా పాడతారా అందాం అనుకున్నాను. 65 మందికి మీరే డబ్బింగ్ చెప్పారంటే 65 డిఫరెంట్ వేరియేషన్స్ ఒక్కసారి వినిపించరా మాకు అది? ఓకే ప్లీజ్. చేసి చాలా కాలం అయింది. మీరు 65లో ఒక 5 చేస్తారా, 10 చేస్తారా ప్లీజ్? సో నేను ఇవి చేశాను. అయితే డబ్బింగ్ ఆర్టిస్టులు అవి విని వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ గొంతులతోనే చెప్పారు. ఓకే. అయితే నేను చెప్పింది మాత్రం 65 క్యారెక్టర్స్కి చెప్పాను. ఉదాహరణకి ఒక రాక్షసుడు ఒక రాజు అయితే, మరి రాక్షసుడే ఎలా ఉంటే రాక్షస గురువు ఎలా ఉంటాడు? ఎగ్జాక్ట్లీ. కానీ రాక్షస గురువు అయినా సరే గాంభీర్యంతోనే ఉంటాడు. ఇప్పుడు రాక్షసుడు ఏమంటున్నాడు? మనం వెళ్ళి ఇంద్రలోకాన్ని మనం జయించాలి. రాక్షస గురువు ఎలా అంటాడు? అయ్యరా సెలవీయరా అంటాడు. మరి అదే ఆయన సభలోనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాను, విషధూమ వాయోక్షి. అంటే కళ్ళ నుండి విషధూమాలను వెదజల్లేటువంటిది. సో ఆవిడది విని ఆవిడ ఎలా అంటుంది? అవును అనాలి ఆవిడ కూడా. ఇదే వాళ్ళ లాంగ్వేజ్ లో. సో ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆ డైలాగ్. సో
I will spread the breaking poison. It will spread in the area. Ayyara Saraviyara. Ayyara Saraviyara. ఓ గ్రేట్ అండి నిజంగా. అండ్ సెకండ్ దానికి ఇంత వేరియేషన్ కనిపించింది. మొత్తం 65 అంటే ఇంకా 63 రిమైనింగ్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మొత్తం 63 చేయండి అనట్లేదు. కొంచెం ప్రాక్టీస్ తప్పింది కానీ యా మూడ్ రావాలండి. ఇంకా పిల్లల గురించి చెప్పారు. పిల్లలది కూడా వాయిస్ మీరే చేశారు కదా, అది కూడా ఒక 4 years నుంచి ఉన్నారు అన్నారు కదా మీ ప్లేలో. చేశాను కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి. పిల్లల వాయిస్ మన వాయిస్ అవును కదా. రైట్. అయితే ఇప్పుడు మీరు చేస్తోంది హ్యాండ్లూమ్కి సంబంధించి పట్నంలో పల్లె జాతరకి వస్తున్నాయి. ఇవే కాకుండా మీ అంతటి మీరు కూడా ఒక బొటిక్ రన్ చేశారు హ్యాండ్లూమ్ అనేది. అది ఆ వేరియేషన్స్ అందులో ఉన్నది కూడా. ఇప్పుడు నేను వాయిస్ వేరియేషన్స్ అన్నాను, క్లాత్లో వేరియేషన్స్ అనేవి ఎలా తెలుస్తాయి అసలు? ఎలా చెక్ చేసేవాళ్ళు మీరు? ఇది ప్యూర్, ఇది ఒరిజినల్, లేదు ఇది డూప్లికేట్, ఇందులో మిక్స్ ఉంది, ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? అంటేనండి ఐ థింక్ పేరెంట్స్కి ఇవ్వాలండి. మా అమ్మ ఏం చెప్పేదంటే, జీవితకాలం మేమే మీకు బట్టలు కొనం, మీకు బట్ట గురించి తెలియాలి, సో ముట్టుకుంటే మీకు అర్థం కావాలి, సో అలా నేర్పించేసింది. అంచేత ఒక 12 ఏళ్ళ వయసు వచ్చేప్పటికి తెలుసు. నాన్నగారు ఏం చేసేవారంటే, వి యూస్ టు గో టు ద వీవర్స్ అండ్ ఇలా నా చెయ్యి ఆడించేవారు బట్ట మీద డిజైన్ తెలియడానికి. కలర్స్ చెప్పేవారు. నా విజువలైజేషన్కి నచ్చితేనే కొనేవాళ్ళం. బట్ నాకు నచ్చాలి. నడిచింది, బాగా నడిచింది. మోస్ట్లీ హోల్సేల్, బట్ ఎండ్ యూజర్ ప్రిఫరెన్స్ తెలియాలి కదా, సో కొంత రీటైల్ కూడా చేశాను. బంగ్లాదేశ్ నుంచి, కోల్కతా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఆంధ్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చేశానండి హ్యాండ్లూమ్స్.